టీటీడీలో వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఈ నెల 8న తొక్కిసలాట, 13న లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాద ఘటనలపై టీటీడీ నుంచి నివేదిక కోరింది కేంద్ర ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి తిరుమల రానున్నారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ రేపు ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. వరుస ఘటనలపై టీటీడీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. తిరుమల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం టీటీడీ చరిత్రలోనే తొలిసారి అంటున్నారు. చూస్తున్నాం, కేంద్ర హోంశాఖ టీటీడీ నుంచి నివేదిక కోరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. తిరుమల చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వం టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇదే తొలిసారి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ మూర్తి ఫోన్ లైన్లో ఉన్నారు. మూర్తి, చెప్పండి, ఇప్పటికే ఈ ఘటన జరిగి ఆల్మోస్ట్ 10 రోజులు. ఇప్పటి వరకు కూడా విచారణ ఏం జరిగింది, దాని అప్డేట్స్ ఏంటి, ఇలాంటి విషయాలు ఏవి బయటకు చెప్పట్లేదు. ఇది కూడా ఒక కారణమా కేంద్ర హోంశాఖ కలగజేసుకోవడానికి? ఖచ్చితంగా బిందు యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో కేంద్ర ప్రభుత్వం ఇంత సీరియస్ గా దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క మన జరిగినటువంటి ఘటనకు సంబంధించి స్టాంపేడ్ ఘటన ఏదైతే 8వ తారీఖు జరిగిందో, ఒక భక్తుల ప్రాణాలంటే విలువ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి కేంద్రీకరించిందని చెప్పాలి. దానికి నిదర్శనమే ఈ నెల 20వ తారీఖు నాడు హోమ్ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి భక్తుల ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితులు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్రం కాస్త సీరియస్ గా దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే హోమ్ అఫైర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అడిషనల్ సెక్రటరీ సంజయ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఈ నెల 20వ తారీఖు నాడు టీటీడీ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పైన ఈ యొక్క తిరుమలకు వచ్చేటువంటి భక్తుల క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన రివ్యూ మీటింగ్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలంటూ టీటీడీకి ఆదేశాలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చెప్తూనే ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రశ్నిస్తూనే ఉంది. బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోకుండా ట్రాన్స్ఫర్ల పేరుతోనూ వారిని బదిలీ పేరుతోనూ ఈ ఘటనను తూతు మంత్రంగా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే స్టాండ్ కి కట్టుబడి ఉంది. భక్తులకు రక్షణ కల్పించాలి, భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోమ్ అఫైర్స్ అడిషనల్ సెక్రటరీ హోదాలో తొలిసారిగా టీటీడీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మొన్న జరిగినటువంటి 8వ తారీఖు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనతో పాటు ఏదైతే 13వ తారీఖు నాడు జరిగినటువంటి లడ్డూ కౌంటర్ లో ఈ యొక్క ఫైర్ ఇన్సిడెంట్ ఘటనకు సంబంధించి కూడా ఈ 2 అంశాలపైన వరుస సంఘటనల నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.